టాస్క్ 39 అనేది పిల్లలతో చిత్రాల గురించి చర్చించడం. పిల్లలకు మీ ఫోన్లో ఉండే చిత్రాలను చూపించండి మరియు వాటి గురించి మాట్లాడండి. మీరు గూగుల్లో ఉండే చిత్రాలను కూడా పిల్లలకు చూపించవచ్చు. దయచేసి ఈ ఉదాహరణలను చూడండి. ఇవి మేము మీకు సూచిస్తున్నాము. పిల్లలకు మీరు ఏ అంశం నేర్పిస్తున్నా బొమ్మలతో చూపించి నేర్పించండి. మేము చాలా చిత్రాలు చూపించాము. మీరు అన్నీ చూపించాల్సిన అవసరం లేదు. కొన్ని చూపించండి చాలు. మాతో నేర్చుకుంటున్నందుకు ధన్యవాదాలు. మీకు మంచి రోజు కలగాలి. ఈ చిత్రంలో పండ్ల వ్యాపారి బుట్ట నిండా నారింజలని మోస్తున్నారు. రోడ్డు మీద మొక్కజొన్నని అమ్ముకుంటున్నారు. అలాగే మొక్కజొన్నలో నిమ్మకాయని, ఉప్పుని, కారంపొడిని మొక్కజొన్న మీద జల్లుతున్నారు. ఇది ఒక పోర్ట్. కంటైనర్లతో నిండి ఉంటుంది. సరుకు కలిగిన ఓడలో కంటైనర్లను పెట్టున్నారు. ఇప్పుడు సరుకుతో నిండిన ఓడ నీటిలో ప్రయాణిస్తుంది. అది వెళ్లాల్సిన గమ్యానికి చేరుకుంటుంది. చూడండి, జంతువులు అన్నీ అడవిలో ఉన్నాయి. చాలా అందంగా ఉంది. ఈ ప్రదేశం చుట్టూతా కొబ్బరి చెట్లు ఉన్నాయి. మకావ్ పక్షి గాలిలో ఎగురుతుంది. కోతి తినడానికి అరటిపండును తీసుకొని కూర్చుంది. సింహం మరియు జిరాఫీ గడ్డిమీద ఉన్నాయి, అంటే భూమిమీద ఉన్నాయి. జిరాఫీకి ఎత్తైన మెడ ఉంటుంది. అలాగే హిప్పోపోటమస్, ఏనుగు మరియు మొసలి నీటిలో ఆడుకుంటున్నాయి. ఇక్కడ ఎన్ని జంతువులు ఉన్నాయి? మనం లెక్కపెడదాం. మొత్తం 7 జంతువులు ఉన్నాయి. ఇప్పుడు మనం పొలాన్ని చూస్తున్నాము. ఇక్కడ ఏం జంతువులు కనిపిస్తున్నాయి? కోడి, కోడిపుంజు, గొర్రె, పంది, ఆవు, కుక్క మరియు కోడిపిల్ల ఉన్నాయి. ఇక్కడ మనం 3 పురుగులని కూడా చూడొచ్చు. కుక్కతోకమీద ఒక పురుగు ఉంది. అదేంటో మీకు తెలుసా? అవును, దాన్ని తేనెతీగ అంటారు. రైతువాళ్ల భార్య తలమీద నత్తి పురుగు ఉంది. వీటితో పాటే అందమైన సీతాకోక చిలుకని కూడా చూడొచ్చు. రైతువాళ్ల భార్య బుట్టనిండా యాపిల్ కాయలను పట్టుకొని ఉంది. ఆవిడ ఎన్ని యాపిల్స్ పట్టుకుందో మనం లెక్కపెడదాం. మొత్తం 5 యాపిల్స్ ఉన్నాయి. రైతు చేతిలో ఒక త్రిశూలముంది. అలాగే ఆ ప్రదేశంలో గాలిమెర ఉంది. ఎండగా ఉంది. మనం ఇక్కడ గులాబీ రంగులో, తెలుపు రంగులో ఉన్న అందమైన పుష్పాలను చూస్తున్నాం. ఈ 2 ప్రయాణికులు ఎయిర్పోర్ట్ ముఖ్యద్వారాన్ని చేరుకున్నారు. మనం ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్న ముఖ్యద్వారం నుండి వెళ్తాము. ఇప్పుడు మనం చెక్-ఇన్ కౌంటర్ దగ్గర ఉన్నాము. మనం ఎయిర్పోర్ట్కి వెళ్లగానే చెక్-ఇన్ కౌంటర్కి వెళ్ళాలి. 3 ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లోపల చెక్-ఇన్ కౌంటర్ దగ్గర ఉన్నారు. వాళ్ళు సంచులను సరిచూసుకుంటున్నారు. ఎన్ని సంచులు ఉన్నాయి? ఇక్కడ 3 సంచులు ఉన్నాయి. ఇక్కడ మనం మన టికెట్లను, అలాగే పాస్పోర్టును ఆఫీసర్కి చూపించాలి. మనం ఒకవేళ భారతదేశం లోపలే ప్రయాణిస్తున్నట్లయితే మనకి పాస్పోర్ట్ అవసరం ఉండదు. చెక్-ఇన్ ఆఫీసర్ అంతా సరిగా ఉందో లేదో చూసుకొని మనకి బోర్డింగ్ పాస్ ఇస్తారు. బోర్డింగ్ పాస్ అనేది ఒక కాగితం ముక్క. దాంట్లో మన పేరు, మన సీట్ నెంబర్ మరియు మన విమానం గురించి సమాచారం ఉంటుంది. మనం సంచులను మోయలేకపోతే మన సంచులను చెక్-ఇన్ ఆఫీసర్కి ఇవ్వచ్చు. చెక్-ఇన్ ఆఫీసర్ ఆ సంచులను మన విమానంలో పెడతారు. అందుకని మనం సంచులను మోయకుండా వాళ్లకి ఇచ్చి ప్రయాణాన్ని ఆస్వాదించచ్చు. మనం బోర్డింగ్ పాస్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. సంచులను సరిచూసాక బోర్డింగ్ పాస్ను తీసుకోవాలి. బోర్డింగ్ పాస్ తీసుకున్నాక భద్రత తనిఖీకి వెళ్తారు. ప్రయాణికుల సంచులను కూడా ఒక యంత్రం ద్వారా సరిచూస్తారు. భద్రత ప్రాంతం దగ్గర ఆఫీసర్లు మనం సురక్షితంగా విమానంలో ప్రయాణం చేస్తాం అని హామీ ఇచ్చి
మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. మనల్ని వాళ్ళు పెద్ద యంత్రం నుండి నడవమంటారు, లేదా మన సంచులను చూపించమంటారు, కాని అలా వాళ్ళు చేసేది మన సురక్షిత కోసం మాత్రమే. వాళ్ళు మన సంచులను ఒక యంత్రంలో పెట్టి, మనం ఏదైనా ప్రమాదకరమైన వస్తువులను తీసుకువెళ్తామో లేదో చూసి మన సంచులను మనకి ఇచ్చేస్తారు. ఈ భద్రత తనిఖీ పూర్తి అయ్యాక మనం ద్వారం దగ్గర విమానం కోసం ఎదురుచూడాలి. ఇది మనం విమానం కోసం వేచి ఉండే ఒక చోటు. ఇక్కడ మనం కూర్చోవచ్చు, నుంచోవచ్చు, ఆడుకోవచ్చు, అలాగే తినొచ్చు. చెక్-ఇన్ మరియు భద్రత తనిఖీ అయిపోయాక ఈ కుటుంబం ద్వారం దగ్గర విమానం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక్కడ అమ్మ, నాన్న, తమ్ముడు, అక్క ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎన్ని సంచులు ఉన్నాయి? మొత్తం 3 సంచులు. ఈ చిన్నపిల్ల వేసుకున్న బట్టల యొక్క రంగు ఏంటో మీకు తెలుసా? అది ఎరుపు మరియు తెలుపు. ఇప్పుడు విమానం వచ్చింది. ప్రయాణికులు అందరూ విమానం లోపల ఉన్నారు. ఎయిర్ హోస్టెస్ లోపల నుంచున్నారు. మనం విమానంలో వెళ్ళేటప్పుడు మనకి ఎయిర్ హోస్టెస్ కొన్ని విషయాలలో సహాయం చేస్తారు. వారు మన సీట్ల గురించి వివరిస్తారు మరియు మన సంచులు ఎక్కడ పెట్టుకోవాలో చెప్తారు. అలాగే తినడానికి ఏమైనా అందిస్తారు. వీటితో పాటే సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలో, ఆక్సిజన్ మాస్కులు ఎలా వేసుకోవాలో చెప్తారు. వారు విమానంలో నడుస్తూ అంత సరిగా ఉందో లేదో కూడా చూస్తారు. ఎవరికైనా సహాయం కావాలేమో అని అడుగుతారు. ఇలాగా ఎయిర్ హోస్టెస్ మనకి సహాయం చేస్తూ విమానంలో అందరూ సౌకర్యంగా ఉన్నారో లేదో తెలుసుకుంటారు. ఈ పిల్లలు ఏం ఆట ఆడుతున్నారు? బాస్కెట్బాల్. ఎన్ని బంతులు కనిపిస్తున్నాయి? 3. ఈ ఆట ఎలా ఆడుతారు? బంతిని బాస్కెట్లో వెయ్యడం. అంతే. ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు? 4. చూడండి. రైతు అతని పొలంతో ట్రాక్టర్తో ఉన్నారు. ఎలక్ట్రిక్ కార్ అనేది స్టేషన్ దగ్గర ఛార్జింగ్ అవుతుంది. మనం పూల కొట్టుకు వచ్చాము. ఆవిడ అందమైన పువ్వులను అమ్ముతున్నారు. మనం వడ్రంగ కొట్టుకు వచ్చాము. ఆయన చెక్కని రంపంతో కోస్తున్నారు. అతనితో పనిచేసే మనిషి చెక్కని మోస్తున్నారు. ఇప్పుడు మనం దంతవైద్యురాలి దగ్గరికి వచ్చాము. అలా తన దగ్గరికి వచ్చిన మనిషిని చూసి వారి దంతాలను సంరక్షిస్తారు. మీకు తెలుసు కదా, మనకి దంతాలు ఉంటాయి. మన దంతాలు బలంగా ఉండడానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దానికోసమే దంత వైద్యులు ఉన్నారు. దంతవైద్యుడు అంటే దంతాలకు వైద్యం చేస్తారు అని అర్థం. వారు మనతో స్నేహంగా ఉంటూ మన దంతాలను బాగా చూసుకుంటారు. మన దంతాలు నొప్పిగా ఉన్నప్పుడు మనం దంత వైద్యుల దగ్గరికి వెళ్ళాలి. ఇది ఒక సంగీత బృందం. గిటారిస్ట్ గిటార్ను వాయిస్తున్నారు. డ్రమ్మర్ డ్రమ్ములను వాయిస్తున్నారు. ట్రంపెటర్ ట్రంపెట్ వాయిస్తున్నారు. సాక్సోఫోనిస్ట్ సాక్సోఫోన్ వాయిస్తున్నారు. పియానిస్ట్ పియానో వాయిస్తున్నారు. వైలినిస్ట్ వైలిన్ వాయిస్తున్నారు. గాయకుడు పాటలను పాడుతున్నారు. అవును, వారు మూవీ షూటింగ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. నటుడు ఒక కాస్ట్యూమ్ ధరించారు. దర్శకుడు స్క్రిప్ట్ వైపు చూపిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ సినిమా చిత్రీకరిస్తున్నారు. సినిమా తీయడంలో మంచి శబ్దం మరియు మంచి లైటింగ్ చాలా ముఖ్యమైనవి. లైట్ చెక్. సౌండ్ చెక్. రోల్ కెమెరా. యాక్షన్. ఫోటోగ్రాఫర్ మోడల్ యొక్క ఫోటోలు తీస్తున్నారు. ఫోటోగ్రాఫర్ కెమెరా ఉపయోగిస్తున్నారు. వారి చుట్టూ మంచి లైటింగ్ ఉంది. మీకు మంచి రోజు కలగాలని కోరుకుంటున్నాము. ఈ వీడియోలో మీరు వింటున్న సంగీతాన్ని రాజస్థానీ వయోలిన్ ఫోక్ అని అంటారు.